డాక్టర్, ఏమైంది మా అమ్మకి? బీపీ పెరిగి మీ మదర్ సడన్ గా పడిపోయారండి. మీ సర్వెంట్ కాల్ చేస్తే వచ్చాం. అమ్మా అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదా? చెప్పమ్మా. అమ్మ సీత, నువ్వు వచ్చేసావా? అమ్మా, సీత ఎక్కడికి వెళ్ళిందని? తన్ని సరదాగా రెస్టారెంట్కి తీసుకెళ్ళా, అంతే కదా? అవునా? ఏంటమ్మా ఇది? నేనెక్కడికి వెళ్ళలేదు కదండి. నిజమేనమ్మా, ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళవు కూడా. సీత కనబడిని కాసేపటికే నువ్విలా అయిపోతే ఎలా చెప్పు? ఇబ్బంది పెట్టానా? సారీ అమ్మా. చచా, ఈ మాత్రం దానికి మీరు సారీ చెప్పడం ఏంటండి? టాబ్లెట్ వేసుకోగానే నిద్ర పట్టిందమ్మా. ఏదో కల. కళ? ఏదోరా, ఏదో పీడకల. ఏంటది? నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావు, నీ వెనుక నుంచి నేను పిలుస్తున్నాను. నువ్వు వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు. నీ వెనకే పరిగెత్తుకుంటూ నేను సీత సీత అని అరుస్తూ వచ్చి నిన్ను గట్టిగా పట్టుకున్నాను. నువ్వేమో నా చేతులు విదిలించి ఎవరు నువ్వు అని అడుగుతున్నావు. ఇంతలో ఓ కారు వస్తే నువ్వు ఆ కారులో వెళ్ళిపోతున్నావు. నీ వెనకే నేను సీత సీత అంటూ అరుస్తూ వస్తున్నాను. ఒళ్ళంతా చెమటలు, గుండె ఆగిపోయినంత పనైంది. నువ్వు దూరం అయిపోతున్నావనే భయంతో సీత అంటూ అరిచి లేచాను. అలాంటి కల ఎందుకొచ్చిందమ్మా? అమ్మా, ఏంటి పిచ్చి కళ్ళు? సీత ఎక్కడికెళ్ళింది? మనతోనే ఉంది కదా? అవును, ఉంది. మరెందుకలా అనుకుంటావు? సీత మనతోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు, సరేనా? అవును, నా తల్లి నన్ను వదిలి ఎక్కడికి పోతుంది? నువ్వన్నట్లు నవ్వి పిచ్చి కలలేరా? డాక్టర్, ఇంకెందుకు నాకు ఇంజెక్షన్? నా కోడలు వచ్చేసింది కదా. వచ్చేసిందిలేండి, నా ఫీజు డబ్బులు రావాలి కదా. చూడండి, సబ్కాన్షియస్లో ఉన్నవే కలలుగా వస్తూ ఉంటాయి. మీ అమ్మగారి మనసులో అలాంటి దిగులేదో ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్. ఐ లవ్ యూ అని చెప్పు, బాకీ తీరిపోతుంది. ప్లీజ్ సీత, ప్లీజ్ 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 చెప్పవా? ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళవు కూడా. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాను. ఇందులో ఇబ్బంది ఏముందండి? పరిస్థితి అలాంటిది. మిమ్మల్నే కోడలనుకుంటోంది మా అమ్మ. మరి మీరు? నేనేంటో మీ గతం చెప్తుంది. మీరు నా భర్త కాదని గతం చెప్తే
చెప్పదు అనుకుంటున్నా. ఒకవేళ చెప్తే అప్పుడు నాకు భవిష్యత్తు ఉండదు. అంటే నాకన్నీ మా అమ్మే. తనే లేకుంటే నా భవిష్యత్తుకు అర్థమే లేదు. ఎందుకంటే తన గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ నాతోనే మా అమ్మకు. సారీ. దేనికి? మీరే సమస్యలో ఉంటే మా అమ్మను కూడా మీకో సమస్యం చేశాను. అమ్మెప్పుడు సమస్య కాదండి, ఓ మంచి పరిష్కారం. మనకి ఊపిరి పోసి మననే ఊపిరిగా బ్రతికేది ప్రపంచంలో బహుశా ఒక అమ్మ మాత్రమే. బాగా చెప్పారండి. మనకి దెబ్బ తగిలితే అమ్మా అని అరుస్తాం, మనం గెలిస్తే అమ్మా అని పిలుస్తాం. మీ జీవితంలో కూడా పెళ్లి పేరిట మీకో దెబ్బ తగిలింది, కానీ ఆ నొప్పి మాత్రం మీ అమ్మగారు అనుభవిస్తున్నారు. చక్కటి కాపురంలో మీరు గెలిస్తే చూడాలనుకుంటున్నారు. థ్యాంక్స్ అలాట్ సీత గారు. మీరు నన్ను భార్యగా కోరుకోవటం మీకోసం కాదు, మీ అమ్మగారి కోసమని నాకు తెలుసు. ఆవిడ తాపత్రయపడేది కూడా తన ప్రాణాల కోసం కాదు, మీకోసమని కూడా నాకు అర్థమైంది. ఇలాంటి తల్లి కొడుకుల మధ్య ఉండటం నాకు సమస్యేం కాదు. మీ కష్టానికి పరిష్కారం చూపటానికి దేవుడు నాకో పరిష్కారం చూపిస్తాడు. మీరు నా గురించేమీ ఆలోచించకండి, సరేనా? అమ్మగారు, మీకోసం ఎవరో వచ్చారండి. ఎవరు? ఏమోనమ్మా, ఆయనేం చెప్పట్లేదు. మా నాన్నగారు వచ్చారేమో. తారక్, ఎలా ఉన్నా? నేను ఓకే సీత. నువ్వు చెప్పు సీత, నువ్వెలా ఉన్నావు? ఎవరమ్మా? మాట్లాడరే, ఎవరా అబ్బాయి? అమ్మా, అది ఇతను తారక్ అని. తారక్ అంటే ఈ పేరెక్కడో విన్నట్టుంది. ఓ, సీత ఫ్రెండ్ కదూ? బాబూ, అప్పుడు సీతకి ఫోన్ కాల్ చేసింది నువ్వే కదూ?
మీ సంగతి నాకు తెలుసు. మీ ఇద్దరి విషయం ఏంటో కూడా నాకు తెలియదు అనుకుంటున్నారు కదూ? అంటే అమ్మా అది అభి, మధ్యలో నువ్వు అడ్డు రాకు. అమ్మా అది కదమ్మా, నేను సీత నువ్వేం అడగాలనుకుంటున్నావో, ఏం చూడాలని వచ్చావో కూడా నాకు తెలుసు. వీళ్ళు లవర్స్ అని అమ్మకెలా తెలిసిపోయింది? సీత నేను పెళ్లి దాకా వచ్చినట్టు ఇవిడ పసిగట్టేసినట్లుంది. ఈ టెన్షన్లో ఈవిడ మళ్ళీ అనారోగ్యం పాలవుతుందేమో. అమ్మా చూడండి, ఇంతవరకు వచ్చాక మీ దగ్గర అసలు విషయం దాచిపెట్టడం మంచిది కాదు. అది నేను సీత అది అది ఏంటంటే అమ్మా, అది ఏం చెప్తావ్? ఏం చెప్తావయ్యా? సీత నేను మంచి ఫ్రెండ్సు, తను ఒట్టి అమాయకురాలు అని చెప్తావా? తనకే కష్టం రాకుండా కడుపులో పెట్టుకొని చూసుకోండి అని చెప్తావా? అమ్మా అది అంటే అవునరా, ఈ అబ్బాయి ఫోన్ చేసినప్పుడు చెప్పకూడదు గాని నాకు కోపం వచ్చిన మాట నిజమే. తర్వాత ఆలోచించా, నా కోడలు క్షేమాన్ని కోరుకునే మంచి స్నేహితుడున్నాడని ఆనందించా. చూడు బాబు, సీతతో మాట్లాడు. ఇక్కడ తనెలా ఉందో స్వయాన నీ నోటితో నువ్వే అడిగి తెలుసుకో, సరేనా? ఏంటి అలా చూస్తున్నావు? నీ కనుపాపలో నా రూపం ఇంకా ఉందా అని. కనపడిందా? మసగ్గా ఉంది. నువ్వే ఏడుస్తున్నావు, కళ్ళు తుడుచుకో. నువ్వు మాత్రం నవ్వుతున్నావా ఏంటి? ఎలా ఉన్నావని నేను నిన్ను అడగలేదు. బావున్నావా అని నేను నిన్ను పలకరించలేను. ఎందుకొచ్చావు? నీకోసం. కాదు కాదు, బిజినెస్ పని మీద వచ్చాను. మీ పెదాల అబద్ధాలు చెప్పినా కళ్ళు నిజమే చూపిస్తున్నాయి. మనిషి ఎక్కడో ఉన్నా మనసు ఇక్కడే ఉంటుందని గుండె చప్పుడు చెప్తుంది అంటారు. మీ ఇంట్లో
వాళ్ళు ఎలా ఉన్నారు? ఎందుకు నవ్వుతున్నావు? మన ఇల్లు కావాల్సింది మీ ఇల్లు అయిపోయిందేంటా అని. ఓకే, ఆల్ ఆర్ ఫైన్ ఎక్సెప్ట్ మీ. మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో తెలిసిందా? మీ చెల్లెలు స్రవంతి కలిసింది సీత. వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారట. నిన్నొకసారి కలవమని తనే చెప్పింది. బాబు, అమ్మగారు భోజనానికి పిలుస్తున్నారు. అబ్బే అదేం వద్దమ్మా, నేను బయటికెళ్ళి తింటాను, పర్వాలేదు. ఏంటయ్యా ఇది? ఇదేమైనా బావుందో చెప్పు. మా ఇంటికొచ్చి అలా వెళ్ళిపోతానంటావే, అదేం కుదరదు. నువ్వు మాతో కలిసి భోజనం చేయాల్సిందే. అమ్మ సీత, నీ ఫ్రెండ్కి నువ్వైనా చెప్పు. ఇంకా ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? రా రా. అమ్మా, పని మనిషి ఉంది కదా, తను వడ్డిస్తుందిలే, నువ్వు కూర్చో. పర్లేదులేరా, తారక్ కొత్త కదా, నేను వడ్డిస్తానులే. అత్తయ్య, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. అయ్యయ్యో, నువ్వు కూర్చోమ్మా, భలే దానివే. ఈ పొడేసుకో, చాలా బాగుంటుంది, వేసుకో. నెయ్యి కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది, వేసుకో. ఏంటి బాబు, నీకు కూడా వెయ్యాలా? వేసుకో, చాలా బాగుంటుంది. ఏంటమ్మా అలా ఆలోచిస్తూ అలా కూర్చున్నావు? నీకు తింటం కూడా రాదు. ఉండు, నేను కల్పిస్తాను. పట్టు. ఆ ఏంటి బాబు అలా చూస్తున్నావు? ఓ, నీకిది వింతగా ఉంది కదా? నేను కొత్త కోడలుగా వచ్చినప్పుడు కూడా మా అత్తయ్య నాకిలాగే తినిపించేది. తారక్, సీతకు బెండకాయ వేపుడంటే చాలా ఇష్టం. మరి నీకు? అలా అడుగుతావేంట్రా? సీతకిష్టమంటే తనకి నచ్చుతుంది, వెయ్యి. ఇదిగో తిను. పట్టు. సీత మీద వీళ్లకున్న ప్రేమ నిజమా అబద్ధం అన్నది పక్కన పెడితే, వీళ్ల మాయలో పడి సీత నన్ను మర్చిపోయేలా ఉంది. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? సీత గురించేనా? నువ్వున్నావని తన మీద ప్రేమని ఇంకా కంట్రోల్ చేసుకుంటున్నావు. ఏమంటావు రాబీ? ఆహా, అవునవును. సీత వచ్చినప్పటి నుంచి నాకన్నా తనే ఎక్కువైపోయింది మా అమ్మకు. ఏమంటావు సీత? మార్నింగ్ బెడ్ కాఫీ నుంచి పడుకునే ముందు పాలు కాచివ్వటం దాకా అత్తయ్య నన్ను కాలు కూడా కింద పెట్టనివ్వదు తారక్. ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటే సీత నన్ను పర్మనెంట్గా పక్కన పెట్టేసేలా ఉంది. తారక్,
అన్నం తింటూ అలా మధ్యలో ఆలోచించకూడదు బాబు. తిను. అమ్మా తను ఏదో ఒకలా ఉండనివ్వు. నువ్వు ఊరుకోరా. తారక్ కూడా నీలాగే నాకు. అందుకే తల్లిలా ఆలోచించి చెప్తున్నాను. ఏం బాబు, తప్పా? ఆహా, ఏం తప్పు కాదమ్మా. మరి తినమ్మా. ఆ. తిను. పట్టు. చూసావుగా తారక్, వీళ్ళు చాలా మంచివాళ్ళు. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. వీళ్ళ ప్రేమ చూస్తే నేనంతా మర్చిపోతాను. నా ప్రేమను కూడానా? ఏంటి? ఏం లేదు. ఇలాంటప్పుడు నేను అభిరామ్ మీద బ్యాడ్గా చెప్తే సీత నమ్మదు. సీత విషయంలో అభిరామ్ ఏదో మాస్టర్ ప్లాన్ వేశాడు. అది తెలుసుకోవాలి. అంటే నేను ఇక్కడే ఉండాలి. ఎస్.